ఇజ్రాయెల్ హమాస్ మీద దాడిలో భాగంగా ఉత్తర గాజాని దెబ్బతీసింది, దక్షిణ గాజాని దెబ్బతీసింది, కాన్యూనిస్కాని దెబ్బతీసింది. క్రమంగా ఇప్పుడు రఫా మీద దాడికి వెళ్తుంది. 10 లక్షల జనాభా ఉన్నటువంటి రఫా మీద దాడికి వెళ్ళొద్దు అంటూ హమాస్ గొడవ, అట్లాగే యూరప్ దేశాలు గొడవ, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి పర్మనెంట్ దేశాలు గొడవ, ఇంక్లూడింగ్ చైనా, రష్యాతో సహా. అయితే వీళ్ళందరూ కలిసి మాట విననటువంటి ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయడానికి ఐక్యరాజ్య సమితిని అడ్డుపెట్టుకుని ఓ ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టారు. అమెరికా డ్యూయల్ స్టాండ్స్ తీసుకుంది. మొదటి రోజేమో దాన్ని వీటో చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఏమో తాత్కాలిక కాల్పుల విరమణకి మేము ఓకే అంది. తాజాగా వీళ్ళు తాత్కాలికని కాకుండా కాల్పుల విరమణ జరపాలని మాత్రమే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాంతో అమెరికా దాన్ని వీటో చేసింది. తాత్కాలిక కాల్పుల విరమణకు ఓకే కానీ పర్మనెంట్ కాల్పుల విరమణకి మేము సిద్ధంగా లేము అని తోసిపుచ్చింది. దీంతో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ పర్మనెంట్ సభ్యులు ఉన్నారో వాళ్లతో పాటుగా, అంటే అమెరికా కాకుండా ఉన్న మిగతా 4 ప్లస్ మిగతా తాత్కాలిక సభ్యులు అందరూ కలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా ఎడమెంట్ పాత్ర పోషిస్తోందంటూ మండిపడుతున్నారు.